వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 27th డిసెంబర్ ఎడిటోరియల్స్ చూద్దాము. అందులో ఇంపార్టెంట్ ఎడిటోరియల్ విద్యుత్ వాహనాలకు రాయితీలే ఇంధనము. అంటే విద్యుత్ వాహనాలు నడపడానికి వాళ్ళ కొనుగోలు చేయడానికి, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచడానికి రాయితీగా ఇంధనంలో ఏర్పాటు చేయాలని సంకల్పించిండ్రు. అదైతే ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్తున్నారు. మీకు ఈ ఎడిటోరియల్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాము. నెక్స్ట్, భారత్లో విద్యుత్ వాహనాలు అంటే ఈవీ వినియోగము అంతకంతకు పెరుగుతుంది. చైనా, అమెరికా పోలిస్తే ఈ పెరుగుదల ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్టుగా చెప్పాలి. విద్యుత్ వాహనాల ఉత్పత్తి వినియోగదారులు శీఘ్రగతిన పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫేమ్ పథకం కింద ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు ఈవీల విక్రయాలకు మొదట్లో ఊపునిచ్చాయి. తర్వాత కాలంలో ఇలాంటి ఉత్సాహము కొంత మేరకు మందగించినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుత ఏడాది నవంబర్ నాటికి దేశంలో విక్రయమైన ప్రతి 100 మోటార్ వాహనాల్లో 5 ఈవీలేనని ఓలా మొబిలిటీ ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్ గణాంకాలు చెబుతున్నాయి. భారత్లో విక్రయమవుతున్న ఈవీలలో 50.91% ఆటోల వంటివి, త్రిచక్ర వాహనాలలో సరుకులు రవాణా వాహనాలు 32.84%, ద్విచక్ర వాహనాలు 3.99%గా ఉన్నాయి. విద్యుత్ కార్ల వాటా కేవలం 1.57% మాత్రమే కావడం గమనార్హము. 2023 మే నెలలో ద్విచక్ర వాహనాల వాటా 7.1%గా ఉండగా నవంబర్ కల్లా అది 3.99%కి తగ్గింది. జూన్ నుంచి ఫేమ్ పథకము భాగంగా రాయితీలు తగ్గడమే అందుకు కారణము. అత్యధికంగా ప్రజలు ఈవీల వినియోగాన్ని మళ్ళడము, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు చాలా అవసరము. ప్రస్తుతము ద్విచక్రము ఈవీ వాహనాలకే ఎక్కువగా విక్రయాలు జరగడానికి రాయితీలతో పాటు ఇతర కారణాలు తోడవుతున్నాయి. పెట్రోలు, డీజిలు, ఆటోల కన్నా విద్యుత్ త్రిచక్ర వాహనాలు ఎక్కువగా గిట్టుబాటు కావడమే ఇందుకు ప్రధాన కారణము. విద్యుత్ 4 చక్రాల వాహనాలకు రాయితీలు కల్పించిన తర్వాత కూడా సాధారణ కార్లు, మోటారు సైకిళ్ళు, స్కూటర్ల కన్నా అధిక ధర పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు ఈ 2 తరహా ఈవీలపై పెద్ద మొగ్గు చూపడం లేదు. పొడిగింపు మేలు. కేంద్ర ప్రభుత్వం 2019 ఏప్రిల్ 1వ తారీఖున 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఫేమ్ 2 పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి 2024 మార్చి 31తో గడువు తీరిపోతుంది. ఈ ఏడాది డిసెంబర్ 5 నాటికి ఫేమ్ 2 పథకం కింద 11,61,350 ఈవీలకు రూపాయలు 5,248 కోట్లకు సబ్సిడీగా ఇచ్చారు. దీని తర్వాత ఫేమ్ 3 పథకాన్ని ప్రవేశపెట్టాలని ఈవీ పరిశ్రమలు కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం తటపడాయిస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ ఫేమ్ పథకం కింద సబ్సిడీలు కొనసాగింపుకు వ్యతిరేకిస్తున్నాయి అని తెలుస్తుంది. అయితే అమ్మకాల్లో ప్రోత్సాహకాలు లేకపోతే ఈవీ పరిశ్రమలు, అంకుర సంస్థల ఆవిర్భావము మందగించే ప్రమాదం ఉంది. దీనివల్ల ఈవీ పరిశ్రమల పురోగతి కుంటుపడుతుంది. అయినా పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల నిర్వహణ భారం ఎక్కువ కాబట్టి జనం సబ్సిడీలు ఇచ్చినా ఇవ్వకపోయినా సహజంగానే ఈవీల వైపు మొగ్గు చూపుతారని అధికార వర్గాలు భావిస్తున్నారు. ఈ ఆలోచన ధోరణి కూడా రాయితీల కొనసాగింపుకు అడ్డుపడుతుంది. ఇలాంటి అవరోధాలు, ఈ ఊగిసలాటలు తొలగాలని, ఈవీలపై ఒక స్థిరమైన విధానాన్ని చేపట్టాలని ఈవీ పరిశ్రమలపై పార్లమెంటరీ స్థాయి సంఘము ఇటీవల సమర్పించిన నివేదిక కోరింది. స్థిరమైన విధానం ద్వారా ఈవీల విపణిలో అనిశ్చితి తొలగించాలి. లేని పక్షంలో వినియోగదారుల్లో నమ్మకం సడలి ఈవీ పరిశ్రమ పురోగతి దెబ్బతింటుంది. కాబట్టి ఫేమ్ 2 విధానాన్ని మరో 3 ఏళ్ల పాటు కొనసాగించి విధానపరమైన స్థిరత్వాన్ని అందించాలని పార్లమెంటు స్థాయి సంఘాలు సిఫారసు చేసింది. ఈవీల విషయంలో స్థిరమైన విధానాన్ని అనుసరించడము వల్ల 2030 కల్లా కార్బన్ ఉద్గారాలు 100 కోట్ల టన్నుల మేరకు తగ్గుతాయని, తద్వారా 2070 కల్లా కార్బన్ ఉద్గారాలు తటస్థ నెట్ జీరోకు సాధించాలన్న భారత లక్ష్యము నెరవేరుతుంది. పార్లమెంటరీ స్థాయి సంఘము పేర్కొంది. అత్యధికంగా కార్బన్ ఉద్గారాల రవాణా రంగమే మూలమని, ఇక్కడ
గుర్తుంచుకోవాలి. ఈవీల వినియోగము ఈ ఈ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఫేమ్ 2 కింద ప్రైవేటు 4 చక్రాల ఈవీలకు రాయితీలు ఇవ్వాలని సంఘం సూచించింది. ఈవీఎంల ఓఎంఐ ఫౌండేషన్ నివేదిక అంతర్జాతీయ విద్యుత్ వాహన ఉత్పత్తి, వినియోగ తీరుతెన్నులను విశ్లేషించింది. ఈవీల వినియోగాన్ని విస్తృతం చేయడానికి ఇతర దేశాలు ఎలా రాయితీలు ఇస్తున్నాయో ఎకరవు పెట్టింది. భారతీయ ఫేమ్ పథకంలా అమెరికా ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం కింద ఈవీలను సబ్సిడీలు కల్పించింది. చైనా ఈవీ వాహనాల కొనుగోళ్లపై నేరుగా సబ్సిడీలు అందజేసింది. 2022లో విక్రయమైన మొత్తం మోటార్ వాహనాల్లో ఈవీల వాటా 30%కు చేరగానే సబ్సిడీలు ఉపసంహరించింది. బ్రిటన్ ప్రభుత్వము ఈ వాటా 20%కి చేసిన తర్వాత సబ్సిడీలను తొలగించింది. 2016-22 మధ్య సబ్సిడీలు క్రమంగా తగ్గుకుంటూ వచ్చాయి. భారత్ కూడా అంతర్జాతీయ అనుభవం నుంచి పాఠాలు నేర్వాలి. మొత్తము మోటార్ వాహన విక్రయాల్లో ఈవీల వాటా 30% దాకా చేరేదాకైనా రాయితీలు కొనసాగించాలి. కార్బన్ ఉద్గారాలు తగ్గింపునకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. స్థిరమైన విధానము ముఖ్యము. భారతదేశంలో ఈవీల వినియోగాన్ని విస్తృతం చేయడము సవాళ్లతో కూడిన వ్యవహారమే. స్థిరమైన విధానము, సబ్సిడీల కొనసాగింపు ద్వారా ఈ సవాళ్లను అధిగమించాలి. రవాణా రంగము ద్వారా వెలువడుతున్న ఉద్గారాలను బాగా తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. భూతాపాన్ని నిరోధించి వాతావరణ వైపరీత్యాలకు నివారించాలి. ఈ లక్ష్య సాధనలో విద్యుత్ వాహనాలు కీలక పాత్ర శోధిస్తాయి. ఫేమ్ పథకము కింద సబ్సిడీలు కొనసాగించడమే కాదు, మధ్య తరహా భారీ ట్రక్కులు కూడా ఈవీలుగా రూపాంతరం చెందడానికి చేయూతనివ్వాలి. ఈ తరహా ట్రక్కులే అత్యధిక కార్బన్ ఉద్గారాలు కారణమవుతున్నాయి. ఈవీ ట్రక్కులు సమస్యలకు పరిష్కారంగా మారుతాయి. దేశం అంతటా విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను విస్తరిస్తే వాటి వినియోగము సర్వవ్యాప్తం అవుతుంది. అనంటే ఈవీలను ప్రమోట్ చేయడానికి వాటిని సబ్సిడీ ఇవ్వడమే కాకుండా వాటికి పవర్ స్టేషన్లను పెడితే ఈజీగా ప్రమోట్ చేయడానికి, మరియు వాతావరణంలో మార్పులను కొంతవరకు అరికట్టడానికి, మరియు మన దేశ యొక్క లక్ష్యాన్ని అంతర్జాతీయ వేదిక మీద కొనసాగించడానికి కొంతవరకు సహకారం అవుతుందని తెలుస్తుంది ఈ ఆర్టికల్ ద్వారా. ఇంకో సెకండ్ ఆర్టికల్ చూద్దాము. చైనాతో జతగడితే అంతే సంగతి. చూద్దాము. చైనాతోని ఒప్పందాలు చేసుకున్న దాంట్లో ఒకవేళ ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తే అంతే సంగతులు అన్నట్టుగా చెప్తుంది ఈ ఆర్టికలు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే రోడ్ ప్రాజెక్ట్ BRIలో భాగస్వామ్యానికి 2019లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని MOUను పునరుద్ధరించేది లేదని ఇటలీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీని వెనుక ఆర్థిక, రాజకీయ కారణాలున్నాయి. BRIలో చేరితే చైనాకు ఇటాలియన్ ఎగుమతులు, ఇటలీపైన చైనా పెట్టుబడులు పెరుగుతున్నాయన్న ఆశ నెరవేరలేదు. మరోవైపు చైనా, అమెరికా, ఐరోపాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు అంతర్జాతీయ సరఫరా గొలుసుపై పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలు మార్చేస్తున్నాయి. అందుకని ఇటలీ MOUను పునరుద్ధరించడానికి వెనుకాడుతుంది. అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి దెబ్బతీయడానికి చైనా చేపట్టిన ప్రాజెక్టు BRI G7 నాటో దేశాలు పరిగణిస్తున్నాయి. ఈ రెండు కూటములతో పాటు ఐరోపా సమైక్య యూరోపియన్ యూనియన్లోనూ ఇటలీ సభ్యురాలే. G7లో అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ సభ్యులుగా ఉన్న G7 నాటో, యూరోపియన్ యూనియన్ నుంచి ఇటలీ తప్ప మరే పెద్ద దేశము చైనా BRIలో చేరలేదు. పైగా 2024లో ఇటలీ G7 అధ్యక్ష పదవిని నిర్వహించబోతుంది. నేడు చైనాతో అమెరికా, ఐరోపాలకు ఆర్థికంగా, సైనికంగా విభేదాలు పెరుగుతున్న వేళ BRIలో కొనసాగించడము ఇటలీ ప్రయోజనాలకు క్షేమకరం కాదు. ప్రస్తుతం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ BRI ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని ప్రకటించడము G7కు ఊరట కలిగించింది. నిజానికి BRI MOU 2024 మార్చి వరకు గడువున్న ఇటలీ ముందుగానే బయటకొచ్చేసింది. BRI ద్వారా ఇటలీ లాభము కన్నా నష్టమే ఎక్కువ జరిగిందన్న భావనే దీనికి కారణము. 2019-23 మధ్య చైనా నుండి ఇటలీకి వచ్చిన
పెట్టుబడులు పరిమితమే. 2019లో ఇటలీలో చైనా ఎగుమతుల విలువ $3,500 కోట్ల, 2022 కల్లా అది 6,100 కోట్ల డాలర్లుగా పెరిగింది. ఇదే కాలంలో చైనాకు ఇటలీ ఎగుమతి చేసింది $1,450 కోట్ల నుంచి $1,900 కోట్ల మాత్రమే పెరిగాయి. ఇటలీ దిగుమతుల్లో చైనా వాటా 9% అయితే చైనా దిగుమతుల్లో ఇటలీ వాటా 3% మాత్రమే. ఇటలీకి చైనాతో వాణిజ్య లోటు పెరిగింది. ఇటలీ మార్కెట్ ఉత్పత్తులు చైనా ఉత్పత్తులను ముంచేస్తున్నాయి. ఈ పరిణామంలో తోడు అనేక ఇటాలియన్ కంపెనీలు చైనా స్వాధీనం చేసుకుంది. ఇటలీ ప్రభుత్వ కంపెనీలను కూడా చైనా చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఏర్పడింది. వ్యూహపరంగా కీలకమైన అనేక అధునాతన ఇటాలియన్ పరిశ్రమలను చైనా స్వాధీనం చేసుకోవడానికి జాగ్రత్త పడాల్సిన అవసరం నెలకొంది. తదనుగుణంగా ఇటలీ పార్లమెంట్ ఆమోదించిన గోల్డెన్ పవర్ చట్టాన్ని ఎప్పటికప్పుడు సవరిస్తున్నారు. ఈ చట్టం కింద ఇటాలియన్ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడి ప్రతిపాదనలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మొదట్లో రక్షణ, జాతీయ భద్రతకు సంబంధించిన పరిశ్రమలకు వర్తింపచేసి గోల్డెన్ పవర్ చట్టములతో పాటు ఆరోగ్యము, ముడిసరుకులు, ఫైనాన్సు, మీడియా రంగాలను చేర్చారు. తరువాత సైనికపరంగా కీలకమైన సాంకేతికతలను చైనా చేతుల్లో పడకుండా ఇటలీ ప్రభుత్వ రంగ సంస్థలకు చైనా స్వాధీనం చేసుకోకుండా ఈ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. గోల్డెన్ పవర్ చట్టము EU దేశాలన్నిటిలో అత్యధిక కఠినమైన స్క్రీనింగ్ చట్టము. 2021లో సెమీ కండక్టర్ కంపెనీలకు చైనా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇటలీ ప్రభుత్వము అడ్డుకుంది. తర్వాత డ్రోన్లు, ఆహారము తదితర రంగాల్లో గతంలో కుదిరిన ఒప్పందాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో BRI నుంచి వైదొలగాలని ఇటలీ నిర్ణయించడము ఆశ్చర్యం కలిగించింది. చైనా 2013లో ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో 100కు పైగా దేశాలు భాగస్వామ్యాలున్నాయి. దీని క్రింద చైనా భాగస్వామ్య దేశాల్లో $1,00,000 కోట్ల పెట్టుబడులతో రోడ్లు, రైళ్లు, విద్యుత్ కేంద్రాలు తదితర మౌలిక వసతులను నిర్మించదలచింది. కానీ BRIలో చేరిన దేశాలు అప్పుల భారం కింద కుంగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో BRIకి పోటీగా అమెరికా ప్రారంభించిన ఇండియన్ పశ్చిమాసియా ఐరోపా ఆర్థిక కారిడోర్ ప్రాజెక్టు ఇటలీకి ఎక్కువగా ఆకర్షణీయంగా కానుంది. అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే G7 కంట్రీస్ ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్. ఉన్నాయి దేశాలు, కంట్రీస్ ఏంటి అనేది ఒకసారి ఆ G7 కంట్రీస్ని చూసుకోవాలి. తర్వాత యూరోపియన్ యూనియన్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయి, రీసెంట్గా 2024లో ఇక్కడ జరిగితే అంటే 24లో G7 సమ్మిట్ జరిగితే లాస్ట్ G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. మళ్ళీ ఒకసారి మీరు చదవండి ఈ ఆర్టికల్ని. థర్డ్ ఆర్టికల్ చూద్దాము. క్యాన్సర్ భూతానికి కోరలు. ఇది క్యాన్సర్ సంబంధించినది ఇన్ఫర్మేషను. భారత్ ప్రస్తుతము జీవనశైలి సంబంధిత ఆరోగ్య సంక్షోభానికి ఎదుర్కొంటుంది. మద్యపానము, ధూమపానము, పొగాకు ఉత్పత్తుల వాడకము, అధిక బరువు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, HPV ఇన్ఫెక్షన్ వంటివి దేశంలో క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ కార్యక్రమము NCRB వెల్లడించిన తాజా గణాంకాలు దేశంలో క్యాన్సర్ సమగ్ర ముఖ్య చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. అంటే క్యాన్సర్ మన దేశంలో NCRB అంచనాల ప్రకారంగా సంవత్సరానికి 7 లక్షల కంటే ఎక్కువగా కొత్త క్యాన్సర్ కేసులను నిర్ధారణమవుతున్నాయి. ఇందులో 63% ప్రాణాలు కోల్పోతున్నారు. అధిక బరువు కారణంగా తలెత్తే క్యాన్సర్లో పురుషుల కన్నా మహిళల్లోనే 6 రెట్లు అధికంగా బాధితులున్నారు. దేశంలోని పురుషుల్లో 2020లో మద్యం కారణంగా 3,76,100 మంది క్యాన్సర్ బారిన పడగా 46,900 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్కు బలైనట్లుగా ఈ నివేదిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన ఏజెన్సీ 7 దేశాల్లో క్యాన్సర్ ప్రధాన కారకాలను
కోల్పోతున్న విలువైన జీవిత కాలం పైన చేసిన అధ్యయనాన్ని ఇటీవల ల్యాన్సెట్ ప్రచురించింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తున్న బ్రిక్స్ దేశాలు, అంటే బ్రిక్స్లో ఏ ఏ దేశాలు ఉన్నాయో చూసుకోవాలి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ దక్షిణాఫ్రికా. ఇవి బ్రిక్స్ దేశాలుతో పాటు ఏమేమి ఉన్నాయి? ఈ దేశాలతో పాటు బ్రిటన్ అండ్ అమెరికా. ఈ దేశాల్లో చేసిన పరిశోధనలు పలు అంశాలు బయటపెట్టింది. ఈ 7 దేశాల్లో ప్రపంచంలో సగటు క్యాన్సర్ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మద్యపానము, పొగాకు, ధూమపానము, అధిక బరువు, హెచ్పివి వంటివి క్యాన్సర్కు ప్రధాన కారకాలుగా తేలుతుంది. వీటితో 2020లో 7 దేశాల్లో లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నట్టుగా వెల్లడైంది. అంటే మనకి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్నిటిలో అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి 1కి 2 సార్లు ఇవి చూడాలి. క్యాన్సర్ కారకాలకు ఏమేం కారణాలు ఉన్నాయి, ప్రధాన కారణాలు ఏమున్నాయో ఒకసారి చూసుకోవాలి. మద్యపానము, ధూమపానంతో నష్టము. మద్యపానము, పొగాకు కారణంగా చైనా అత్యధిక క్యాన్సర్ కేసులతో నష్టపోతుండగా తర్వాతి స్థానంలో రష్యా ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంటే రెండో స్థానంలో ఏముందంటే రష్యా, తర్వాతి స్థానంలో రష్యా ఉందని ఈ ల్యాన్సెట్ నివేదిక ద్వారా తెలుస్తుంది. ఇప్పటికీ పొగాకు ఉత్పత్తుల వాడకము, ధూమపానము అత్యధిక క్యాన్సర్ మరణాల కారణమవుతున్నాయి. దీనివల్ల ఏటా 8 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. 13 లక్షల మంది అభాగ్యులు పరోక్ష ధూమపానంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిస్తుంది. పొగాకు వాడకము 1950లో గరిష్ట స్థాయిలో ఉండేది. అప్పట్లో వయోధికుల్లో 50% ధూమపానం చేసేవారు. ప్రభుత్వాలు, వివిధ సంస్థల పొగాకు నియంత్రణ ప్రయత్నాల ఫలితంగా 2020-21లో 23% తగ్గిన ధూమపానము ఇప్పటికీ క్యాన్సర్కు ప్రధాన కారణమే అవుతుంది. ప్రస్తుతం 33% పురుషులు, 7% స్త్రీలు ధూమపానం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో స్త్రీలలో ధూమపానం పెరుగుతూ ఉంది. భారత్లో ఈ విషయము క్షీణత కనిపించడము గమనార్హము. అయితే హెచ్పివి కారణంగా అధిక క్యాన్సర్ కేసులను మన దేశంలోనే నమోదవుతున్నాయి. ఆల్కహాల్ సేవించడంలో క్యాన్సర్కు ప్రధాన కారణం. టాటా స్మారక కేంద్రం నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. దేశంలో పొగాకు వాడకం ప్రజారోగ్యానికి నాశనం చేస్తుంది. భారత వైద్య పరిశోధన మండలి ICMR అధ్యయనం ప్రకారంగా దేశంలో మొత్తం క్యాన్సర్లో దాదాపుగా 40% పొగాకు వాడకంతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాయి. మన దేశం ఒకవైపు పోషక లోపము, మరోవైపు ఉభయకాయం వంటి సమస్యలతో పోరాడుతుంది. ఉభయకాయం అంటే లావుగా ఉండడం అన్నట్టు. ముప్పునకు కారణాలెన్నో. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా సంభవించే హెచ్పివి భారతీయ మహిళ పాలిట ప్రశాంతంగా మారింది. గర్భాశయ క్యాన్సర్లకు దారితీస్తుంది. భారత జాతీయ ఆరోగ్య పోర్టల్ నివేదిక ప్రకారంగా దేశంలో గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. హెచ్పివి కారణమవుతుంది. అందరికీ టీకాలు అందుబాటులో అందించిన కోట్ల మంది టీకాలు తీసుకుంటున్నా ఇప్పటికీ బాధితులు, మరణాల సంఖ్య గమనీయంగానే ఉన్నాయి. హెచ్పివి కారణంగా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానం ఉంది. దేశంలో హెచ్పివి సోకిన వారిలో 50% క్యాన్సర్ బారిన పడిన ప్రమాదం ఉందని, 18 ఏళ్ల లోపు బాలికల్లో ముప్పు 6 రెట్లు ఎక్కువుండే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం పొగాకు నమిలే అలవాటు, మద్యపానము, మాంసాహారము అధికంగా తీసుకోవడము, శారీరక శ్రమ లేకపోవడము, వ్యక్తిగత అపరిశుభ్రత క్యాన్సర్ ముప్పుకు పెరుగుదలకు ప్రధాన కారణమని పరిశోధన నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ, భారతీయ అధ్యయనాలు క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బు రావడానికి జీవనశైలి కూడా ప్రధాన కారణమని చెబుతున్నాయి. క్యాన్సర్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వ్యక్తులు, సంఘాలతో పాటు ప్రధానంగా విధాన నిర్ణేతలు భాగస్వామ్యం అవ్వాలి. ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడము, ఆధునిక పద్ధతుల్లో స్క్రీనింగు, నాణ్యమైన చికిత్స, టీకా కార్యక్రమాలు ప్రజలందరికీ చేరువ చేయవలసిన అవసరం ఉంది. ఇది అంటే మనము క్యాన్సర్ నివారించుకోవాలంటే ఏదైతే ప్రధాన కారణం అవుతుందో వాటిని లేకోకుండా చేస్తే ఈ క్యాన్సర్ బారి నుండి కొంతవరకు ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళ ప్రాణాపాయం నుండి కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ఆర్టికల్ చూద్దాం.
ఇది పరిమిత శాతవాహన అంటే మన పాతకాలం శాసనాలు ఎప్పటియో బ్రిటిష్ కాలంలో పెట్టిన కొన్ని చట్టాల వల్ల అంటే క్రిమినల్ ప్రొసీజర్ ఐపీసీ సెక్షన్ కానీ సిఆర్పిసి సెక్షన్ల ద్వారా దానివల్ల ఇంకా అంటే మన జైల్లో మగ్గే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోయి కోర్టులలో మామూలుగా సుప్రీంకోర్టు హైకోర్టులలో ఉండే కోర్టుల యొక్క కేసులు దాదాపుగా 5 కోట్ల వరకు కొండల్లాగా గుట్టల్లాగా పేరుకుపోవడం వల్ల వాటికి ఆలస్యం అంటే వీటి యొక్క తీర్పులు అనేది ఆలస్యం అవ్వడం వల్ల అమాయకులుగా శిక్ష పడుతున్న వాళ్ళు ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు. ఆ స్థానంలో కొత్తగా అంటే బిల్లులను పార్లమెంట్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ ఈ 1860 నాటి ఈ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా, ఐపీసీ సెక్షను, అది 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని స్థానంలో ఇప్పుడు కొత్త బిల్లును పార్లమెంటు ఆమోదించడం అనేది జరిగింది. అంటే వాజ్పేయి ఇది ఎప్పుడూ సుప్రీంకోర్టు స్వర్ణోత్సవాల సందర్భంగానే అన్నాడనమాట. అంటే అప్పుడు ఆ సమయంలో ఆ అకేషన్ సందర్భంలోనే వాజ్పేయి చెప్పడం అనేది జరిగింది. సో ఆ విధంగా కొత్త చట్టాలను అనేది తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆర్టికల్ని చూసుకోండి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.